యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభమైన రేవంత్ సర్కారు ముద్దునిద్ర విడట్లేదు. ఇప్పటికే ధాన్యం మార్కెట్లోకి వస్తున్న కొనుగోలు కేంద్రాలను తెరవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో రైతులు ధాన్యం కుప్పలతో కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు కేంద్రం తీరుకు నిరసనగా సమ్మె చేస్తున్నటువంటి మిల్లర్లతో చర్చలు జరిపేందుకు కూడా ప్రభుత్వ పెద్దలకు సమయం దొరకడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, వేములపల్లి, నల్గొండ, కనగల్, హాలియా, సాగర్, పెద్దవూర, అనుముల మండలాల్లో ఇలా చాలా చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే ధాన్యం మార్కెట్లోకి రావడం ప్రారంభమైంది. అయినా నేటికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. కనీసం ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, ట్రాన్స్పోర్ట్, గన్ని బ్యాగులు, ధాన్యం తూర్పారా పట్టే మిషన్లు, కాంటాల ఏర్పాటుపై కనీసం జిల్లా స్థాయిలో ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 రోజుల సంది ఒడ్లు కోసుకొచ్చి ఇక్కడ పోసిన కాంచి ఉగాది తర్వాత ఓపెనింగ్ అన్నారు. ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి అయిపోయింది, మళ్ళా జూన్ వచ్చి ముల్కశిర కార్త వస్తుంది. ఈ అన్ని తార్బలు లేవు, వడగాన్ల వానలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ మార్కెట్ తొందరలో సహకరించి ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఏ వసతులు లేవు, ఎవరు అధికారులు వచ్చే పరిస్థితి లేదు, ఎవరు రాలేదు, ఈ మార్కెట్ వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎండుకుంటా చాలా నీడ వసతులు కూడా లేవు, నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి తొందరలో ఈ అధికారులు వచ్చి ప్రభుత్వం వచ్చి మన రైతులని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఇబ్బందులు పడుతుంటే ఈ ఇబ్బందులు చూసుకొని మార్కెట్ నుంచి మిల్లులకు పోతే వాళ్ళు 1700, 1600తో నిలువలో దోపుకుంటూ చేస్తారు. ఈ ఇబ్బందులతో కుమ్మక్కయ్యరు, మరి రైస్ మిల్లోళ్ళు ఈ అధికారులు గుమ్మక్కయ్యేటన్నారు, కానీ 1700తో కొనుక్కుంటారు. కాబట్టి వడగాన్లతో బాధపడి వడగాన్లు వస్తాయని రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరలో ప్రారంభం చేయాలని కోరుకుంటున్నాం. సాగర్ ఎడమ కాలువతో పాటు బోరుబావుల కింద 11 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు. ప్రభుత్వం యూరియా ఇవ్వకున్నా నానా రకాల అవస్థలు పడి పంటలు సాగు చేశారు రైతులు. ఈ సీజన్లో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి అయినా నేటికి కొనుగోలు కేంద్రాల జాడే లేదు. ఉత్తమ్ రైతులను కష్టాలకు వదిలేసి కేరళ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాడని రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేట్ మిల్లర్ల వద్దకు వెళ్లి అరీబరీ రేట్లకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన మిల్లర్లు సిండికేట్ అయి నానా కొర్రీలు పెడుతూ తక్కువ ధరకు ధాన్యం కొంటూ రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లు కానీ, పిఎస్సిఎస్ సెంటర్లు కానీ, డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు చేసేటువంటి మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఇంతవరకు ప్రారంభించలేదు. గత 20 రోజుల సంది రైతాంగం తీసుకొచ్చి కళ్ళాల్లో ఒడ్లు పోసి కాళ్ళకు కాయలు కాసే విధంగా రైతులు ఎండకు ఇబ్బంది పడుతున్నారు. నీరు వసతి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. ఒక రైతుకు కూడా వర్షం వస్తే మరి తడిసిపోయే విధంగా ఉన్నది. రైతులకు టార్పాలిన్ పట్టాలు ఇవ్వాలన్నది. ఆ టార్పాలిన్ పట్టాలు మరి అధికారులు కానీ వీళ్ళందరూ కొంటున్నామని చెప్పేసి రైతుల పేరుతోటి మోసం చేసి మరి దండుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఒక రైతు కూడా టార్పాలిన్ పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. త్వరగా వర్షం వచ్చే పరిస్థితి కనపడుతోంది. 25 రోజుల సంది కూడా ఒక్క అధికారి ఇంకా ఈ అంకలు వచ్చి మరి దాని రైతుల యొక్క స్థితిగతులు, రైతుల యొక్క బాధలు పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత 15 రోజులుగా మరి సంఘాల పేరుతోటి మరి పిఎస్సిఎస్ సెంటర్ పేరుతోటి ముగ్గురు మీరా కొనేదనేటువంటి పంచాయతీ పెట్టుకొని తిప్పర్తి మండల కేంద్రంలో ఇంతవరకు మరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయట్లేడు. సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 3000 రూపాయల దాకా ధర పలుకుతున్నా కూడా మిల్లర్లు మాత్రం 2200 రూపాయలకు మించి ధర ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మిల్లర్లు చెప్పిన ధరకు ఇవ్వకపోతే రోజుల తరబడి పడిగాపులు పడేలా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక మిల్లర్లు చెప్పిన రేటుకు తమ ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. సన్నబడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్ పైసలను చెల్లించలేదని, గత యాసంగి సీజన్ కు సంబంధించి 11 కోట్ల మేర బోనస్ బకాయిలు చెల్లించాల్సి ఉందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 25 రోజులు అవుతుంది, ఇంతవరకు మా కాడికి ఏ అధికారి కూడా వచ్చి పట్టించుకుంటలేరు. వడగండ్ల వాన వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది.
మొత్తం మ్యాచర్ వచ్చేటట్టు ఒడ్లు కూడా ఎండబెట్టినాము. కానీ ఏ నాయకుడు కూడా రావట్లేడు మార్కెట్కు, వాళ్ళు పట్టించుకుంటలేరు. మాకు ఇబ్బంది ఉంది. తొందరగా చేసి మాకు కాటబెట్టే మార్గం చూడాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1100కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం రైసు మిల్లులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు, మిల్లులను ఎంపిక చేయలేదు. మరోవైపు ఈ సీజన్ నుంచి రా రైస్ మాత్రమే తీసుకుంటామని కేంద్రం నిబంధన పెట్టింది. అయితే రా రైస్ అయితే తమకు తీవ్ర నష్టాలు వస్తాయని, ఎప్పటిలాగే బాయిల్డ్ రైస్ తీసుకోవాలని మిల్లర్లు డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి సహకరించేది లేదని మిల్లర్లు తేల్చి చెబుతున్నారు. అయితే మిల్లర్లతో చర్చలు జరపాల్సిన ప్రభుత్వం ముద్రనిద్ర పోతుందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ రైతులు వరి కోతలు 20 రోజుల నుంచి కోసి కుప్పలు పోసి మ్యాచర్ వచ్చి అన్ని కుప్పలు పోసినా కూడా కాంటాలు పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ బస్తాలు రావట్లేవు, కాంటాలు కావట్లేవు. దీని మీద ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. దీని తక్షణమే కలెక్టర్ కానీ అధికారులు ప్రభుత్వం అంతా తక్షణమే చర్యలు తీసుకొని మ్యాచర్ వచ్చిన కుప్పలు కాంటాలు పోతుంటే వేరే రైతులకు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులు వరి ఒడ్లు పోద్దామన్నా కూడా ప్లేస్ లేకుండా అయింది. తొందరలో కాంటాలు పెడితే వేరే రైతులకి ఒడ్లు ఎండ పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎండకు చేయాలన్నా కూడా. ఇక్కడ ఒక వాటర్ సౌకర్యం కూడా లేదు రైతులకి. ఈ చాలా ఇబ్బంది ఉంది. తక్షణమే అధికారులు, ప్రభుత్వం యంత్రాంగం అందరూ కలిసి కాంటాలు ఇమ్మీడియట్గా చేయాలని మేము కోరుతున్నాం. ఇదిలా ఉండగా రైతు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసుకొని ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు ధాన్యం తడపకుండా కాపాడుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వెంటనే స్పందించాలని, కొనుగోలు కేంద్రాలను తెరిచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.